తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజా స్తోత్రం, ప్రభులకు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చేసే దేవా మీకు కృతజ్ఞత 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 స్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభువా స్తుతించడానికి, మీ నామాన్ని మయోపరచడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్బా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమ గల తండ్రి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి మీకు స్తుతులు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకమందున దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్న దేవానికి వందనాలు 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 వందనాలు. కనికరము చూపు దేవా మీకు స్తోత్రం స్తోత్రం. మహిమా స్వరూపైన దేవానికి స్తోత్రం. కృపగల దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీకు స్తుతులు స్తుతులు స్తుతులు. మహిమ 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 నీకే, ఘనత నీకే, ప్రభావులు నీకే. యేసయ్యానికి స్తోత్రం. థ్యాంక్ యూ, స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత దేవ, మహాదేవానికి స్తోత్రం. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవ, మా పితరుల దేవ మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకమునకు దేవానికి స్తోత్రం. లోకమందున సకల రాజ్యములకు దేవా, మహిమ గల దేవానికి స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని మయపరుద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి అద్భుత రీతిగా మరి యొక్క దినములో అడుగు పెట్టడానికి దేవుడు అనుగ్రహించిన కృపను, నడిపింపును, ఆయన చిత్తాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలైన దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాదేవ, గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తుతులు స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆకాశమందలి దేవ, నమ్మదగిన దేవ, రక్షకుడైన దేవా మీకే కృతజ్ఞత. నన్ను చూచువాడా, నన్ను ప్రభానికి నడిపించువాడా మీకు స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వందనాలు. గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరిచి మరి యొక్క నూతనమైన దినములో మీరు అడుగు పెట్టడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లించుకుంటున్నాము. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు వందనాలు వందనాలు. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా, ఉదయకాల సమయంలో మీరు స్తుతించడానికి, నామాన్ని మహిమపరచడానికి పాటల్లోను, ప్రార్థనలోను, స్తుతి, ఆరాధన, వాక్యం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించు, అధ్యక్షత వహించు. ప్రభు, ఎంతమంది అయితే ప్రభు ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని ఉన్నారో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారిని దీవించుము, ఆశీర్వదించుము. ప్రతి కుటుంబంలో మీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించండి. మీరే సహాయం చేయండి ప్రభా. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని ప్రతి విషయంలో మీకే స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. దేవుడు అద్భుత రీతిగా ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. ఈ సమయంలో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లార్డ్ నీకు స్తోత్రం 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 స్తోత్రం.
ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొను. సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే. సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే. ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, మము స్వస్థపరచును. ఆరాధనా నీకే, మము స్వస్థపరచును. ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
నా యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, నా యేసయ్యా ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా యేసయ్యా ఆరాధనా నీకే. చెప్దాం అందరం కలిసి. ఆరాధనా నీకే, నా యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా యేసయ్యా ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. 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 మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొను. సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా యేసయ్యా ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు ఎస్లా డౌను, నీవే మా దైవము. హల్లెలూయా, హల్లెలూయా. రెండోసారి అందరూ కలిసి ఏకీభవించి పాడాలి.
ఒకవేళ మీరు మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము. శబ్దమందరం కలిసి యేసయ్యా. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. పరమ తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. పరమ తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను
క్రీస్తుతో నన్ను పాలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను పాలింపజేసిన తండ్రిని స్తుతించెదను. పరమ తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. అవిధువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరమ తండ్రిని తండ్రిని స్తుతించెదము. పరమ తండ్రిని స్తుతించెదము. అవిధువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరమ తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు స్తుతులు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అందరం కలిసి చెబుదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఓ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అవును, ఆయనకు మాత్రమే స్తుతి, ఆయనకు మాత్రమే. ఆయన ఉంటే మనకు చాలు. ఆయన మాట, ఆయన చూపు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క నడిపింపు మనకుంటే చాలు. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా. అందరు రెండోసారి మాతో పాటు ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అందరం కలిసి చెబుదాం. స్థిరపరచువాడవు,
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. చెప్దామందరం కొద్ది నిమిషాలు దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ, దేవా మమ్ములు స్థిరపరిచే దేవుడవు, మమ్ములు బలపరిచే దేవుడవు, మా పక్షము నిలిచి హెచ్చించే దేవానికి వందనాలని చెప్తాను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, మమ్మల్ని బలపరిచే దేవానికి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, అందరం కలిసి చెప్దాం. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును,
అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అందరం కలిసి చెబుదాం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అవును తండ్రి, మీకే సమస్తమును సాధ్యం. నీ ఆజ్ఞ లేకుండా ఏది మమ్ము అంటదు, వెంబడించదు, మా దగ్గరికి రాదు తండ్రి. నీ ఆజ్ఞతో మమ్మల్ని భద్రపరుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేము స్తుతించడానికి, మీ నామాన్ని మయోపరచడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లించుకోండి. కొద్ది ఆరాధన మా ప్రభువు రక్షకుడైన యేసు పేరిట సమర్పించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ శుభోదయం. దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క సమయంలో దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని, దేవుని యొక్క కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు దేవుడు అనుగ్రహించిన వాక్య భాగం కీర్తనలు 40వ అధ్యాయం. కీర్తనలు 40వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనములు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు
నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడునుగాక. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు ఈ దినం అద్భుతంగా ఉదయకాల సమయంలో ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే మొదటి 2 వచనాలు, అదేవిధంగా 8వ వచనం 16వ వచనాల్లో చూసినట్లయితే దేవుడు అద్భుత రీతిగా ఒక విషయాన్ని మనకు తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి ఒక్కసారి కీర్తనలు 40వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. 8వ వచనం. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. 16వ వచనంలో చూసినట్లయితే, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక.
నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగా కానీ నిత్యము చెప్పుకొందురుగా కానీ వ్రాయబడినది. చూడండి ఎంత అద్భుతముగా దేవుని యొద్ద కనిపెట్టిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి కీర్తనకారుడైన దావీదును దేవుడు మహారాజుగా హెచ్చించాడు. అనేకులపైన అతన్ని హెచ్చించి ఘనపరిచి దేవుడు రాజసింహాసనం మీద అతన్ని కూర్చున్నాడు. ఆయన దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడు. దేవుని యొక్క అనుగ్రహం కొరకు కనిపెడతా ఉన్నాడు. ఆయన రాజు అయినప్పటికీ ప్రజలపైన అధికారిగా ఉండి ప్రజలకు తీర్పు తీర్చేవాడిగా, ఒక ఆర్డర్ పాస్ చేసేవాడిగా, న్యాయము తీర్చేవాడిగా ఉన్నప్పటికీ ఆయన ఈ వచనంలో రాయబడి ఉన్నది, నేను యెహోవా కొరకే కనిపెట్టుచున్నాను అని వ్రాయబడిన. చూడండి ఎంత అద్భుతమైన మాట. కీర్తనకారుడైన దావీదు దేవుని కొరకు మహారాజు అయినప్పటికీ దేవుని కొరకు సహనముతో కనిపెడతా ఉన్నాడు. సహనంతో కనిపెడుతున్న ఆ సమయంలో ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను అని వ్రాయబడినది. ఆయన సహనముతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్న ఆ సమయంలో దేవుడు తప్పకుండా ఆయన మనవిని ఆలకించి ఆయన మొర అంగీకరించి ఆయనకు జవాబు అనుగ్రహించాడు. ఆయన ఒకానొక సమయంలో ఆయన ఉన్న పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నాడు. ఆయన ఉన్న పరిస్థితి చూడండి ఒక్కసారి. ఇక్కడ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన ఏ స్థితిలో ఉండి దేవుని కొరకు సహనముతో కనిపెడుతూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన నాశనకరమైన గుంట, ఆయన ఆ గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన కనిపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా అగాధములో నుండి నేను నీకు మొర్ర పెడుచున్నాను అని బైబిల్ గ్రంథంలో రాయబడినది. ఆయన అగాధములో నుండి, నాశనము చేసే, మరణానికి గురి చేసే ఆ గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన దేవుని సన్నిధిలో ఆయన కనిపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. ఆ పరిస్థితిలో ఉన్న ఆయనను ఆలకించి, ఆయనను ఆదరించి ఆయన చేస్తున్న మొట్టమొదటి పని ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో చూడండి బహు స్పష్టంగా వ్రాయబడినది. అది ఎవరికైనా దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. భక్తుడు ఏ స్థితిలో ఉండి మొరపెట్టాడు, దేవుడు ఆయన మనవిని ఆలకించి ఏ స్థితిలోనికి నడిపించాడో ఒక్కసారి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఒక్కసారి అందరూ మనం చూద్దాం. నా పాదములు బండ మీద నిలిపి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్. తనకు స్తోత్ర రూపమగు కీర్తన, క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అని రాస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన కార్యము. ఆయన జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మొర పెడతా ఉన్నాడు. దేవుడు అద్భుత రీతిగా అతని ప్రార్థన ఆలకించాడు. ఆయన సహనంతో కనిపెడుతున్న ఆ ప్రార్థన, ఆ మొర ఆలకించి ఆయన ఆ గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తాడని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన నాశనకరమైన గుంటలో నుండి
పైకెత్తడం మాత్రమే కాదు, ఆయన ఏం చేసే వ్యక్తి అంటే 103 వచనంలో అదే భక్తుడు రాస్తా ఉన్నా, నాశనము నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని సెలవిస్తా ఉన్నాడు. అవును, కరుణను కటాక్షాన్ని కిరీటముగా ఉంచి ఆయన ఆ ఊబిలో నుండి పైకెత్తి దేవునికి స్తోత్ర రూపము, దేవుని స్తుతించే విధంగా, దేవుని మీ నోటి ద్వారా మన నోటి ద్వారా ఆరాధించే విధంగా క్రొత్త గీతమును ఆయన నా నోట ఇచ్చెను అని సెలవిస్తూ ఉన్నాడు. అవును, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు జరిగించే దేవునిగా ప్రత్యక్షమైతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు నా స్థితిలో ఉండి లేపడం మాత్రమే కాదు, యోబు అనే భక్తుడు ఆయన దేవుని యందు భయభక్తులు ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు ఉంచాడు. ఒకానొక సమయంలో అపవాది దేవుని సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా యోబు ఉన్న పరిస్థితిని సహించలేక అతన్ని శోధించడానికి ఇష్టపడింది. దేవుని దగ్గర సెలవు తీసుకుని అతన్ని శోధించడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు వెంటనే యోబుకు తీవ్రమైన పరిస్థితి ఎదురైంది. అతని ఆస్తి, అతని అంతస్తు, అతనికున్న హోదా, పలుకుబడి ఒక్క క్షణములో, అతి తక్కువ సమయంలో గతించిపోయినవి. అపవాది అతన్ని శోధిస్తూ ఉన్నాడు. దేవుడు అనుమతించాడు. ఆ టైములో యోబు పలుకుతున్నాడు. ఆయన ఆ టైములో దేవానికి స్తోత్రం అని దేవునికి మాత్రమే స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆయన పిల్లలు పోయారు, ఆయనకున్న సమస్తము పోయింది. ఆయన బూడిదలో శరీరము కురుపులు శరీరానికి కురుపులు వచ్చినవి. అతని బూడిదలో కూర్చొని చిల్లు పెంకతో అతని కురుపులను గీక్కొంటూ రాస్తూ అతడు ఎంతో బాధ, ఆవేదన అనుభవిస్తున్న సమయం అది. ఆ సమయంలో యోబు సెలవిస్తా ఉన్నాడు 33:28 వచనములో, పాతాళములోనికి పోకుండా ఆయన నా ప్రాణమును విమోచించెను, నా వెలుగు జీవమును చూచుచున్నాను అని సెలవిస్తా ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన కార్యము. ఆ సమయంలో, ఆ స్థితిలో ఉన్న యోబు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడాన్ని బట్టి, ప్రార్థన చేయడాన్ని, ఆయన సహనముతో దేవుని సన్నిధిలో కలిపెట్టుకున్న ఆ సమయంలో ఆయన ప్రాణము పాతాళానికి వెళ్ళకుండా ఆయన విమోచించాడు అని సెలవిస్తా ఉన్నాడు. నా జీవము, నా వెలుగు జీవమును చూచుచున్నది అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన సహనముతో కనిపెడుతున్న ఆ సమయంలో దేవుడి అద్భుత రీతిగా తన చెయ్యి అందించి ఆయనను లేవనెత్తి అపవాది శోధించిన దానికి ప్రతిఫలముగా 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. ఒక అంతు మాత్రమే మొదట ఉండే, ఒక అంతు మాత్రమే ఆయన కలిగి ఉన్నాడు. మొదటిగా అపవాది ఎప్పుడైతే శోధించాడో దేవుడు ఆయనను పైకెత్తి 2 ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు ఒకవేళ జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో, యోబు లాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉండి ఈ వాక్యం వింటున్నావేమో, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ యొక్క చేయి పైకెత్తి ఆయన లేపి బండ మీద నిలపడానికి, నీ పాదములు బండ మీద నిలిపి నిన్ను దేవుని స్తుతించే విధంగా నీ నోటికి దేవుడు ఒక కీర్తన అందించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన యోబు సహనముతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేశాడు అని వ్రాయబడినది. అవును, సహనముతో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు నిన్ను నిలబెట్టి
ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అది నాశనకరమైన గుంటే కావచ్చు, జిగటగల దొంగ ఊబే కావచ్చు, సమస్యలైన చిక్కులే కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడే కావచ్చు, అది ఏ పరిస్థితి అయినను దేవునికి సమస్తము సాధ్యం. ఆ ఇబ్బందిలో నుండి, ఆ ఒత్తిడిలో నుండి, అపవాది పెట్టే ఆ శోధనలో నుండి, చిక్కులలో నుండి దేవుడు పైకెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే దేవుడు తన చేయిని అందిస్తా ఉన్నాడు. దేవుని అందు విశ్వాసం ఉంచండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, ఆయన ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి బయటకి తీసెను అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. అవును, మీరున్న సమస్యలానే ఆ పాతాళము కొలిమి, ఆ ఇబ్బందులు, ఆ మహాజలరాశుల వంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి, శోధన, వేదన, అదేవిధంగా ఆర్థికపరమైన కావచ్చు, ఉద్యోగ సంబంధమైన, వ్యాపారం సంబంధమైన, అది ఏ సంబంధమైనది, అది కోర్టు సమస్య కావచ్చు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన చెయ్యి చాపి పైకెత్తి మహాజలరాశిలో నుండి బయటకి తీయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందులో నుండి పైకి లేవనెత్తి దేవుని స్తుతించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు తప్పకుండా చేస్తానని ఈ దినం మీ అందరితో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు చేయడానికి 100% సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక విషయం చేయాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో 8వ వచనం చూడండి. దేవాని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు, దేవాని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము నా హృదయంలో ఉన్నది అని సెలవిస్తా ఉన్నాడు. అదేవిధంగా 16వ వచనంలో చూసినట్లయితే, నిన్ను వెదకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు అని రాయబడినది. అవును, దేవుని సన్నిధిలో సహనముతో కనిపెడుతూ ప్రార్థన చేయాలి. ఒకటి. రెండవదిగా, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని దేవుని చిత్తాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తంలో మాత్రమే సంతోషించాలి. మూడవదిగా, దేవుని వెదకాలి అని సెలవిస్తా ఉన్నాను. దేవుని వెదకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించెదరు అని రాయబడినది. దేవుని వెదకుతూ సహనంతో కనిపెట్టుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన వాక్యాన్ని హృదయంలో కలిగి ఉండి ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు జిగటగల ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన పైకెత్తి అడుగులు బండ మీద నిలిపి ఆయన స్థిరపరచడానికి, ఘనపరచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే రాయబడినది, దేవుని చేత మాత్రమే మన నడకలు స్థిరపరచబడతా ఉన్నది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని మార్గము చూచి ఆయన ఆనందించును అని వ్రాయబడినది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు నయ్యున్నది అని వ్రాయబడినది. ఆయన నీ పాదములు తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని వ్రాయబడినది. కాబట్టి వాగ్దాన వచనాలు నీ కొరకే దేవుడు రాసి ఉంచాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీ అడుగు జారకుండానట్లు, త్రొట్టిల్లకుండానట్లు దేవుడు పైకెత్తి బండ మీద నిలిపి ఆయన స్థిరపరచి, ఆయన ఘనపరిచి దేవుని చిత్తాన్ని చేసేవారిగా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ముందుకు సాగేవారిగా దేవుడు మనతో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఎంత మాత్రం మీ నిరీక్షణను కోల్పోవద్దు, ఎంత మాత్రము నిరీక్షణను కోల్పోవద్దు. అందుకే భక్తుడు సహనముతో కనిపెడతా ఉన్నానంటున్నాడు, విడుదల కొరకు మొర పెడతా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా చేసేవారిగా మీరు మనం అందరం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుత రీతిగా ముందుకు నడిపించడానికి, సంపూర్ణమైన క్షేమం ఇచ్చి దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా సంఘటనలు యేసు ప్రభు యొక్క లోకంలో సంచారం చేసినప్పుడు జరిగినవి. యేసు ప్రభు ఆయన శిష్యులతో కలిసి సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో ప్రళయం, అది భయంకరమైన పరిస్థితిలో ఉన్న సైతం దేవుడు వారిని రక్షించడానికి సంసిద్ధంగా ఆ ఓడలోనే ఉండి వారిని రక్షించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే 30 నుండి 31 వచనాల్లో రాయబడినది. యేసు ప్రభు గలిలయ సముద్రం పైన వెళ్తా ఉన్నప్పుడు, శిష్యులు ఆయనతో పాటు ఉన్నప్పుడు సముద్రం పైన గొప్ప అలలు, గొప్ప తుఫాను, గొప్ప ప్రళయం ఎదురైంది. అది ఒక నాశనకరమైన గుంటలాగా, జిగటగల దొంగ ఊబిలాగా, లెక్కలేని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా అపాయకరమైన సంగతులు నా చుట్టూ ఉన్నవి అని భక్తులు సెలవిచ్చాడు. అదేవిధంగా అపాయకరమైన పరిస్థితి వారు చుట్టుముట్టింది. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు మొరపెడుతూ ఉన్నారు, వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా మమ్మను కాపాడండి, రక్షించండి, మేము నశించిపోతున్నామని వాళ్ళు సెలవిస్తూ ఉన్నారు. 14వ అధ్యాయంలో చూసినట్లయితే వారు ఆ విధంగా మొరపెడతా ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభు వారిని ధైర్యపరచి గాలిని, సముద్రంను గద్దించి వారిని రక్షించినట్లుగా బైబిల్లో రాయబడినది. అదే సమయంలో ఇక్కడ 14, 30, 31 వచనాల్లో రాయబడిన ప్రాముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, ఆ సమయంలో పేతురు, ప్రభువా నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నీళ్ళ మీద నీవు నడుస్తున్నావు, అదే విధంగా నేను కూడా నడవడానికి నాకు సెలవియండి అని సెలవిచ్చిన తర్వాత యేసు ప్రభు ఎప్పుడైతే అతనికి సెలవిచ్చాడో అతడు నీళ్ళ మీద నడిచాడు. పేతురు నీళ్ళ మీద నడిచాడు సముద్రం పైన. ఆ సమయంలో అతడు ముందుకు నడుస్తున్న సమయంలో గాలిని, చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి అతడు విశ్వాసము నుండి అవిశ్వాసంలోనికి వెళ్ళాడు, అధైర్యపడ్డాడు. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో అతడు నీళ్ళలోనికి దిగిపోతా ఉన్నాడు. ఆ గాలిని, ఆ సముద్రమును, ఆ యొక్క అలలను చూసి అతడు ఎంతగానో భయపడి మునిగిపోసాగాడు. ఎప్పుడైతే అతడు మునిగిపోతున్నాడో అతడు సెలవిస్తా ఉన్నాడు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అని మొరపెడతా ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు యేసు ప్రభు అతని చేయి పట్టి, ఎందుకు అధైర్యపడితివి, ఎందుకు అవిశ్వాసము ఉంచావని పేతురును గద్దించి చేయి పట్టి లేవనెత్తి ఆ నీటిపైన మళ్ళీ నిలిపాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. కాబట్టి తప్పకుండా మీరు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఇరుకు నుండి ఆయన లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎంత మాత్రము అధైర్యపడకుండా, ఎంత మాత్రము ఇబ్బందికి గురి కాకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచండి, ముందుకు సాగండి. అది జిగటగల దొంగ ఊబే కావచ్చు, నాశనకరమైన గుంటే కావచ్చు, అది ఏ పరిస్థితి అయినను దేవుడు దాని నుండి విడిపించడానికి సంసిద్ధంగా ఉండి నీ చేయి పట్టి పైకి లేవనెత్తి అందులో నుండి
నిలబెట్టి దేవుని స్తుతించేవారిగా, దేవుని ఆరాధించేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యందు సంతోషించేవారిగా ఆయన చేయడానికి ఇప్పుడే ఇష్టపడతా ఉన్నాడు, సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ మీరు ప్రార్థన చేయండి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన రాయబడి ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయములో మొదటి కొన్ని వచనాల్లో చూసినట్లయితే అక్కడ వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీ కనబడుతూ ఉన్నది. ఆమె వ్యభిచారము చేత అనగా పాపము చేత పట్టబడిన స్త్రీ, పాపమనే ఊబిలో, పాపమనే గుంటలో ఆమె ఉంది. పాప పరిస్థితుల్లో ఉన్న ఆ సమయంలో ప్రజలందరూ ఆమెను చూసి ఆమెను ఆ పాపకరమైన పరిస్థితిని గుర్తించి ఆమెను తప్పుగా ఎంచి ఆమెను చంపడానికి ఇష్టపడ్డప్పుడు యేసు ప్రభు వద్ద ఆమెను నిలబెట్టారు. యేసు ప్రభు ఆ పరిస్థితిని గమనించి యేసు ఆమెను క్షమించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. యేసు ఆమెను క్షమించి ఆ పాపము నుండి విడిపించాడు. ఆమె ఆ సమయంలో ఒకవేళ యేసు ప్రభు దర్శించుకుంటే ఆమె వెంటనే మరణానికి రాళ్లతో కొట్టి చంపేవారు. యేసు ప్రభు ఆ పాప పరిస్థితి నుంచి, పాప శాపకరమైన గుంటలో నుండి, మరణకరమైన పరిస్థితిలో నుంచి ఆయన పైకి లేవనెత్తి ఆయన మరణకరమైన పరిస్థితిలో నుంచి ఆమెను పైకి లేవనెత్తి దేవుని స్తుతించే కుమార్తెగా చేశాడు. ఆమెను అంగీకరించాడు, ఆమెను రక్షించాడు, ఆమెను దీవించినట్లుగా బైబిల్లో రాయబడినది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను సైతం దేవుని అందు విశ్వాసం ఉంచండి. దావీదును దర్శించిన దేవుడు, ఆయనను పైకి లేవనెత్తి బండ మీద నిలిపిన దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తి బండ మీద నిలిపి స్థిరపరచడానికి, మీరు దేవుని యందు సంతోషించి ఆనందించడానికి మీ హృదయ వాంఛలను తీరుస్తానని దేవుడు ఈ సమయంలో సెలవిస్తూ ఉంటుండగా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగుదాం. అదేవిధంగా యోబును ఆ పరిస్థితి నుండి, అపవాది శోధన నుండి విడిపించి దేవుడు అద్భుత రీతిగా రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించడానికి అపవాది పెట్టే ప్రతి చిక్కు, ప్రతి శోధన, ప్రతి డిస్టర్బెన్స్ను తొలగించి రెండంతల ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో సహనంతో కనిపెడుతూ ప్రార్థన చేయండి. తప్పకుండా ఇప్పుడే మీ ప్రార్థన ఆలకించి జవాబిచ్చి దేవునికి సాక్షిగా నిలబెట్టడానికి సంసిద్ధంగా ఉంటుండగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యములు చేసే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుడా, నీతి సూర్యుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీరు స్తుతించడానికి, మీ నామాన్ని మయపరచడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా, మీ నామమును మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అదేవిధంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. తండ్రి, నీకు స్తోత్రం. దావీదైతే మీ సన్నిధిలో సహనముతో కనిపెట్టిన ఆ సమయంలో సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని యుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను అని ప్రభా బైబిల్ గ్రంథంలో రాయబడిన తండ్రి, నీకు స్తోత్ర. ఎప్పుడైతే దావీదు మీ సన్నిధిలో సహనంతో కనిపెట్టినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తిన దేవా, ఆయన పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచి నిన్ను స్తుతించే విధంగా, మేము ఆరాధించే విధంగా చేసిన దేవా, మీకు వందనాలు. అదేవిధంగా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి, ఉదయకాల ఆరాధనలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని దర్శించండి.
వారి ప్రభా ఏ రకమైన ఇబ్బందులు, ఏ రకమైన పరిస్థితుల్లో, ఏ రకమైన నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబి లాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఉన్నారో మీకు తెలియను తండ్రి. అలాంటి వారిని ఇప్పుడే ప్రభా ఒకసారి దర్శించుమని ప్రార్థిస్తున్నాను. దర్శించండి. అలాంటి పరిస్థితుల నుండి తండ్రి మీరే లేవనెత్తండి, విడిపించండి. ప్రభానికి స్తోత్రం. వారి అడుగులు బండ మీద నిలపండి. వారి అడుగులు ప్రభా సమస్యల పైన నిలపండి, స్థిరపరచండి, ఘనపరచుము అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నీకు వందనాలు. అతని ప్రభానికి స్తోత్రం. అతని హృదయంలో నేను వాక్యం ఉంచుకొని ఉన్నాను అని సెలవిచ్చిన అని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని వ్రాయబడినది తండ్రి. మీకు వందనాలు. నిన్ను వెతుకువారు సంతోషిస్తారన్న విధంగా అతనికి సంతోషం అనుగ్రహించావు. మీ యొక్క చిత్తాన్ని చేయడానికి తగిన కృపను అనుగ్రహించావు. అదేవిధంగా ప్రభా ఆరాధనలో పాల్గొన్న మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీ చిత్తము చేసేవారిగా, సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉంచుము, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే వ్యాధుల చేత, బాధల చేత, సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్యం చేత ఉన్నారు, వారిని దర్శించండి. వారి హృదయ వాంఛలు తీర్చండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన క్షేమము, ఆరోగ్యం, ఆశీర్వాదం, దీవెన అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా కామెంట్స్ ద్వారా ప్రార్థన సహాయం, లైవ్ ద్వారా ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభానికి స్తోత్ర. ప్రజ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. కోర్టు సమస్యను తొలగించండి తండ్రి. కోర్టులో ప్రభా విజయము దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యమును, క్షేమము దయచేయండి. మీ చిత్తానుసారమైన జావను గ్రహించండి తండ్రి. మీకు వందన. వారి అమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన క్షేమము దయచేయండి. ప్రతి బలహీనతను తొలగించండి. మీ సాక్షి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా ఎంతమంది అయితే ప్రభా ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా వాట్సాప్ ద్వారా, గ్రూప్స్ ద్వారా ప్రార్థనా సహాయము కోరిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని దర్శించండి. వారి హృదయ వాంఛలు తీర్చండి. వారి కలిగి ఉన్న ప్రతి శ్రమ, శోధన, ప్రతి ప్రార్థన అవసరతకు జవాబును అనుగ్రహించుము తండ్రి. మీకు వందనాలు. నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుమని సెలవిచ్చిన దేవా, ఈ సమయంలో రాజులు, అధికారులు, మనుషులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. అధికారంలో పైన నాయకులు, ప్రజాప్రతినిధులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారమైన నడిపింపును వారికి అనుగ్రహించండి. మా దేశంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి తండ్రి. వందన. మా దేశంలో ఉన్న ప్రతి చెడును, ప్రతి అపవిత్రతను తొలగించండి. దేశ సరిహద్దులో సమాధానము దయచేయండి. ప్రపంచంలో సమాధానం దయచేయండి. యుద్ధాలను తొలగించండి తండ్రి. మీకు వందనాలు. మీకు వందనాలు. యెరూషలేములో సమాధానం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో స్తుతులు. మమ్మను, మా కుటుంబమును బట్టి ప్రార్థిస్తున్నాను. పరిచయను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు మా బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, గురు వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. దీవించుము, క్షేమము దయచేయండి. సంఘ సభ్యులందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. దీవించుము, క్షేమము దయచేయండి. ఈరోజు జరగబోయే ప్రభానికి స్తోత్రం. ఉపవాస ఆశీర్వాద ప్రార్థన మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి విషయంలో మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్ములను శోధనలోనికి తేకుండా దుష్టు నుండి మమ్మును, మా కుటుంబమును, మా సంఘమును, మా దేశమును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవయున్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే
యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రార్థనలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఒకవేళ ఉన్నట్లయితే మాకు తెలియపరచండి, కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.